జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ధర్నా చేశారు. ఎందుకంటే ఇక్కడ హత్యలు ఎక్కువైపోయినాయి, రాజకీయం ఎక్కువ, అదే రాజకీయంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, రాక్షస రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి నిన్న ఢిల్లీలో ధర్నా చేశారు. దీన్ని ఏ విధంగా ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఇప్పుడు దొంగోడికి ప్రపంచం అంతా దొంగతనం కనపడింది, పసికర్లైనోడికి దేశం అంతా పచ్చకామెరిలాగా అతను చేసింది అతను నేను చేశాను అని ఆ భయంతోనే అందరూ అదే అనుకుంటున్నాడు. అతను అంత దుర్మార్గుడు అంటే దానికి నిదర్శనం నిన్న ఢిల్లీలో చేసినటువంటి ధర్నాయే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అతను చేసిన యొక్క అరాచకాన్ని అతనే ఢిల్లీ దాకా తెలపడానికే నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఏంటంటే అప్పుడేం ఒక ఛాన్స్ అనే దాంతో ఆంధ్రప్రదేశ్ని ఆగం చేశాడు. ఈసారి ఢిల్లీని న్యాయమనే మబ్బు పెట్టి మోసం చేసి ఢిల్లీని కూడా అరాచకం చేయడానికి ఢిల్లీ వెళ్ళాడని మేము పదే పదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము అతని యొక్క బాధలు పడి ఉన్నాం కాబట్టి. ఇలాంటి నమ్మకం ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి ఢిల్లీలో దేశానికి కూడా ద్రోహం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని మేము ముఖ్యంగా ఈ యొక్క ప్రజానికం కూడా ఈ యొక్క 150 కోట్ల జనాభా కూడా భావిస్తున్నారు. అందులో మేము కూడా ఒక భాగంగా అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఢిల్లీలో ధర్నా చేశాడు, ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చంపేసినప్పుడు కూడా ధర్నా చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఎందుకంటే అతను ఈడీ కేసులు మన దేశంలోనే అత్యధికంగా ఉన్న రాజకీయ దురంధుడు ఎవరయ్యా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ ఈడీ కేసులు ఏ దేశం కూడా లేవు నాకున్నన్ని అని చెప్పుకోవడానికి ఢిల్లీ వెళ్ళి వాటికి భయపడి ఇక మన జీవితంలో మళ్ళీ అంటూ జైల్లో పడితే ఈ ఈడీ కేసులు 11 తేలేపటికి మన జీవితం వెళ్ళిద్దని భయం పుట్టి ఏంది ఏదో నమ్మకం మురబ్బీన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మురబ్బీ పెట్టినట్టు మన దేశాన్ని మురబ్బీ పెడతానికి చేస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు గమనించారు. అట్లే ఈ యొక్క కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు మన ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు కానీ ములాయం యాదవ్ గారు నిన్న ఎందుకు వెళ్ళారో తెలియదు. కానీ నేను అనుకోవటం అంతకుముందు ఆయనకి తెలుసు. అంతకుముందు ఆయన కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ యొక్క పరిపాలన అధ్వానంగా ఉంది, హత్యలు కుతంత్రాలతో కూడిన పరిపాలన చేస్తున్నాడనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ టీవీలో కూడా చూపించడం జరిగింది. అలా చూపించినప్పుడు కూడా ఏంటంటే ఇదే నాయకుల్ని ఎలా మోసం చేయాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం కోసమే కేంద్రం చుట్టూ తిరిగి ఢిల్లీ చుట్టూ తిరిగి అక్కడున్న జనాన్ని ఆకడుతున్నాడు తప్పితే అయినా అంత మోసపోరు. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఛాన్స్ అనే దాంతో మోసపోయారు తప్పితే ఢిల్లీ నాయకులు అతి ఉన్నతమైన స్థానం గలవారు, మహామేధావులు, మహాశక్తివంతులు అయిన నాయకులు కాబట్టి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు వినరు. కంపల్సరిగా ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పి సిఐడి ఎంక్వైరీలు అలాగే ఈ యొక్క ఎంక్వైరీల ద్వారా అతనికి రాబోయే కాలం జైలు శిక్ష విధించాలని కోరుకుంటున్నాం మేము కూడా. సార్ ఇంకో విషయం ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు గారు చూసాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, ఎటువంటి ఇది లేకోకుండా ఇక వాళ్ళకిలాగా తిట్లు గిట్లు లేకుండా చక్కగా చూస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి మాట తీరు ఎలా ఉందండి? ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలంటే మన ఇండియానే కాదు ప్రపంచ వరల్డ్లో కూడా ఒక ఉన్నతమైన నాయకుడు అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మన జరిగిన అరాచకాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక విజయనున్న నాయకుడు ఎవరంటే ఆయన చంద్రబాబు నాయుడు గారని మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రులే కాదు ఇతర దేశాల్లో ఉన్న అమెరికా, రష్యా లాంటి దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ నాయకుడని గుర్తించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అరాచకం చేశాడని జగన్మోహన్ రెడ్డి చేశారని చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రోత్సహించరు. నిన్న అసెంబ్లీలో కూడా ఇవాళ కూడా మనం ప్రజలకి సముచితమైన పరిపాలన అందిద్దాం, మనం అరాచకాలకు వెళ్ళొద్దు, మన కార్యకర్తలు కానీ మనం కానీ ఒక సంసిద్ధమైన పాలన అందించి ప్రజానికానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కానీ
చంద్రబాబు గారు కానీ అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. దానికి సుముఖంగా ఆంధ్రప్రదేశ్ పాలక ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి.